హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనోడికి అయితే స్నానం చేయించి చాలా రోజులైంది. సో ఇప్పుడైతే మనోడికి స్నానం చేయించేద్దాం. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఇంకా లేట్ ఎందుకు? మార్నింగ్ నుంచి అయితే అసలు బైక్ అయితే బయటికి తీయలేదన్నమాట. సో అందుకే కాసేపు స్టార్ట్ చేసి అలాగా ఉంచుదాం. చలో. సో రెగ్యులర్గా షాప్లో కాకుండా నేను మా ఫ్రెండ్ అయితే మా ఊరి ఏరియాలో బైక్ వాష్ అయితే చేసుకుందని ఫిక్స్ అయ్యి వెళ్తున్నాము. సో ముందుంది కదా NS160. పర్లెటూరులో ఉంటే ఏ అడ్వాంటేజ్ బాబా, వాటర్ వాష్ ఖర్చు ఉండదు, నేచర్కి నేచర్. సో ఇక్కడి నుంచి అయితే లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. ఇక్కడి నుంచి అయితే మన బైక్ కొంచెం నేకెడ్ స్పోర్ట్ నుంచి అడ్వెంచర్గా మారాలి. చాలా క్రేజీ ఉంటుంది. హెల్మెట్ అయితే చాలా హెవీగా ఉంది. హెల్మెట్ వెయిట్ వచ్చేసి 1600 grams అయితే ఉంది. అండ్ ఇంకా గోప్రో వచ్చేసి 800 grams ఉంది. ఇంకా అడిషనల్ మైక్ సెటప్ అంతా కలిపి ఒక 200 to 300 grams అయితే ఉంది. సో అటు ఇటుగా టోటల్ 2 kgs అయితే మోస్తున్నాను. ఆ బైక్ చైన్ అయితే ఫుల్ రష్ వచ్చేసి బాగా సౌండ్ చేస్తుంది. సో అదొకటి ఫిక్స్ చేయాలి. బయట మెకానిక్ షాపుల్లో అనుకుంటే NS200 చైన్ స్పాకెట్ వచ్చేసి 2000 చెప్పారు. సో త్వరగా అదైతే చేయించేసేయాలి. ఇంకపోతే బ్యాక్ టైర్ అయితే ఫుల్ డ్యామేజ్ అయింది. బ్యాక్ టైర్ కూడా చేంజ్ చేయాలి. ఇటు ఇక్కడంతా ఇసుక ఉంటుంది. ఒక మినీ అడ్వెంచర్ చేయాల్సి వచ్చింది. ఇక్కడైతే ఫుల్ క్రేజీ అయితే ఉంటుంది. ఇలాంటివి చేయాలంటే మా ఫ్రెండ్ మొన్నే టైర్ వేయించాడు. బ్యాక్ టైర్ వచ్చేసి అపోలో వేయించాడు. దగ్గర 4000 పడింది. మేమైతే బైక్ వాటర్ వాష్ చేయించుకుందాం అనుకున్న లొకేషన్ అయితే వచ్చింది. సారీ, బైక్ వాటర్ వాష్ చేద్దాం అనుకున్న లొకేషన్ అయితే వచ్చింది. మా ఫ్రెండ్ కొత్త టైర్ వేయించానని చెప్పాను కదా, ఇదే అపోలో స్కామ్లర్. బటన్ అయితే వేయించాడు. దగ్గర 4000 అయితే పడింది. సో ఇంక లేట్ ఎందుకు, బైక్స్ వాష్. ఓకే. ఓకే. సెంటర్ స్టాండ్ వేసుకోవడం ఉండి బాగుండేది. అలా బండి తీసుకొద్దామా? తీసుకొచ్చి ఇంకో బండి ఉంటే సరే వద్దులే. ఇంకా ఇప్పుడు ఫస్ట్ అయితే ఇట్లా వాష్ చేసుకుందాం. నాకు బండి తీస్తా.
ఉండిద్దా? ఓకే, ఇంకా లేట్ ఎందుకు, చేసేద్దాం. ఫైనల్లీ మన బైక్స్ అయితే ఆఫ్టర్ వాష్ తర్వాత ఎలా ఉన్నాయి. NS 200 అండ్ NS 160. ఇక్కడున్న డ్యామేజ్ అయితే బైక్ లుక్ మొత్తాన్ని స్పాయిల్ చేస్తుంది. లాస్ట్ టైం హైదరాబాద్లో పడింది దెబ్బ ఇదైతే. అసలే ఆఫ్ రోడ్ అడ్వెంచర్ చేయాలి. వస్తువును ఆడుకొని ఇసిరేయటం కాదురా. ఇప్పుడు నా బండి స్టార్ట్ అయిద్దో లేదో చూద్దాం. ఏం కాలే, తొలుపులోనే స్టార్ట్ అయింది. ఎందుకు ఆ బ్రష్? Boys, let's feel the raw power of NS 200 exhaust. మనకు ఆఫ్ రోడ్ లేదు, ఘాట్ రోడ్ లేదు. ఏ రోడ్లో అయినా మన NS 200 ఉండగా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతామే. ఏ మ్యాన్, చిన్నగా రండి. హలో గాయ్స్, ఇప్పుడే వాటర్ వాష్ అయితే అయిపోయి వెళ్తున్నాను. పిల్లోడి స్నానం చేయించి ఆల్మోస్ట్ 2 months అవుతుంది. ఈరోజు అయితే ఫ్రెష్ అయ్యాడు. ఇంకాసేపు అలా బయటికి షికారు తీసుకెళ్దాం. నాకు మెయిన్ ఈ NS 200లో నచ్చేది ఏంటంటే దీని రా పవర్ చూడండి మీరే. అండ్ దీని బ్రేకింగ్ సిస్టమ్ సప్పు కొడితే అక్కడ అలా అయిపోద్ది అనమాట. ఫైనల్ ఆఫ్ రోడ్ అయితే ఎండింది. సో ఇప్పుడు ఇది కూడా ఆఫ్ రోడ్లో ఎట్లాగో వస్తుందిలే. ఇప్పుడు ఇటు నుంచి వచ్చే నెలలోనే అక్కడ బైక్ అయితే వాష్ చేసుకున్నాము. ఈ హెల్మెట్ అయితే చాలా హెవీగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ మన హెడ్ మీద 2 kgs వెయిట్ పెడతామంటే మాటలు కాదు, కంటిన్యూస్గా.
ఇది మనకుండే పిజ్జాల్ కోల్డ్ స్టోరేజ్. ఇక్కడ ఉన్న వాటర్ని అయితే తాటర్ ద్వారా పంపిస్తున్నాడు పొలాల్లోకి. యాక్చువల్గా అయితే నేను ఎప్పుడు వాటర్ వాష్ చేయించుకున్నా ఇదో ఇక్కడ చేయించుకుంటాను. సో ఈరోజు కొద్దిగా మనమే వాటర్ వాష్ చేసుకున్నాం అని చెప్పి అయితే నేను అలా ఎట్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఆడిగే మా ఊరి పిల్ల అయితే ఎదురయ్యారు. అండ్ ఇంకో మైనస్ ఏంటంటే ఈ రోడ్లో ఇక్కడ ఉన్న దుమ్ము. ఇక్కడ బస్సు వెనకాల టిప్పర్ వెనకాల ఒక 10 నిమిషాల పాటు వెళ్ళారండి, ఫుల్ మేకప్తో అయితే బయటకు వస్తారు. బ్యూటీ పార్లర్ కూడా అవసరం లేదు. చూసారుగా బైక్లు పోతేనే అంత మసకగా ఉంది. అండ్ ఇంకొక డిసడ్వాంటేజ్ అంటే సింగిల్ రోడ్ ఇది. ఇక్కడ చాలా యాక్సిడెంట్లు జరిగినాయి ఈ రోడ్లోనే. ఎదురుగా ఒక పెద్ద వెహికల్ అయితే వచ్చిందంటే ఇంకా మనకి మట్టి మీద కింద పోవటం అయితే తప్పదు. చలో గైస్, ఈ వీడియో అయితే ఇంకా ఇక్కడితో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్.